హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ. ప్రస్తుతం మనం భూభారతి చట్టం గురించి తెలుసుకుందాం. దీనినే ఏమంటామంటే తెలంగాణ భూభారతి చట్టము 2025. దాన్నే ఆర్ఓఆర్ అని చెప్పడం జరుగుతుంది, ఆర్ యాక్ట్ అని చెప్పడం జరుగుతుంది. ఇక దీనినే ద తెలంగాణ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్స్ అండ్ పట్టాదార్ పాస్బుక్ యాక్టు 2025 అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ భూమిపై హక్కులు మరియు పట్టాదార్ పాస్ పుస్తకముల చట్టము 2025గా ఈ చట్టాన్ని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ చట్టము కంటే ముందు ఏముంది, ధరణి యాక్ట్ ఉన్నది. ధరణి యాక్ట్లో కొన్ని మార్పులు చేసే భూభారతి చట్టం అనేది తీసుకురావడం జరిగింది. ఈ భూభారతి చట్టము మరియు ధరణి చట్టము, అదేవిధంగా అంతకుముందు ఉన్నటువంటి కాసరా పహాని కానీ అంతకుముందు కానీ చౌహత్ చట్టాలు కానీ, ఈ చట్టాలన్నీ గురించి తెలుసుకునే ముందుగా మనం భూమి యొక్క వివరాల గురించి కొద్దిగా తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందుగా మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక భూమి యొక్క వివరాల గురించి తెలుసుకుంటే, కొన్ని సంవత్సరాల క్రితం మనకు ఎలా ఉండేది అంటే ఈ రూల్సు రికార్డ్సు అనేవి ఏమీ లేని సమయంలో మనకు భూమి నీ దగ్గర ఉంటే ఆ భూమి నీదే అని, లేదా భూమిని నువ్వు దున్నుకొని సాగు చేసుకుంటే దున్నేవాడిదే భూమి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది రికార్డులు, ఈ యొక్క చట్టాలు ఇవన్నీ లేనప్పుడు. ఎప్పుడైతే మానవుడు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం స్టార్ట్ చేశాడో, అదేవిధంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని స్థిరంగా ఒకే దగ్గర వ్యవసాయాన్ని సాగు చేయడం ప్రారంభించాడో, అప్పుడే భూమికి హక్కులు అనేవి కావాల్సి వచ్చినది. హక్కులు అనేవి ఏ విధంగా వచ్చినాయో ఒకసారి చూద్దాం. సింపుల్గా చెప్పాలి అంటే, ఎగ్జాంపుల్గా ఒక రూల్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది ఒక భూమి లేదా స్థలము, ప్లేస్ అనుకుంటే, ఈ భూమి అనేది నీ స్వాధీనంలో ఉన్నది అనుకుంటే, అదే ఈ భూమి స్వాధీనంతో పాటు ఇంకేం ఉండాలి అన్నారు అంటే, నెక్స్ట్ దీనికి సంబంధించిన ట్యాక్స్ పే చేయాలి. అంటే భూమి శిస్తు లాంటివి కట్టాలి. దానికి సంబంధించినటువంటి రసీదులు కానీ నీ దగ్గర ఉండాలి. అంటే భూమి అనేది నీ స్వాధీనంలో ఉండాలి. అదేవిధంగా భూమికి సంబంధించిన పట్టా కాగితము ట్యాక్స్ పే చేస్తున్నట్టుగా రసీదులు కానీ పట్టా కానీ నీ పేరు మీద ఉండాలి అని, ఈ విధంగా 2 రకాల రూల్స్ అనేవి తీసుకురావడం జరిగింది. ఓకే, అయితే మరికొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే, భూమి స్వాధీనంలో ఉండాలి మరియు నీ పేరు మీద పట్టా అయినా ఉండాలి. దానితో పాటుగా భూమి పైన ఈ యొక్క స్వాధీనంలో ఉన్న భూమి, దానికి సంబంధించిన పట్టా నీ దగ్గర ఉన్నది, ఈ రెండింటితో పాటుగా ఇంకా ఏమి కావాలన్నారంటే, ప్రభుత్వ రికార్డులలో దాన్ని లిఖించి ఉండాలి, అంటే మెన్షన్ చేసి ఉండాలి అని చెప్పడం జరిగింది. ఓకే, ఏమని, భూమి స్వాధీనంలో ఉండాలి, ప్లేస్ అనేది నీకు స్వాధీనంలో ఉండాలి, నీకు పట్టా కాగితం ఉండాలి. ఈ రెండు ఉన్నట్టుగా ప్రభుత్వ రికార్డులలో నీ యొక్క పేరు అనేది మెన్షన్ చేసి ఉండాలి. అంటే ఈ 3 ఉంటేనే ఆ యొక్క భూమిపై అతను యజమాని హక్కు అనేది రావడం జరుగుతుందని రూల్స్ అనేవి పాస్ చేయడం జరిగింది. ఓకే, ఏముండాలి, ప్లేస్ ఉండాలి, దాంతోపాటుగా పట్టా ఉండాలి, ప్రభుత్వ రికార్డులలో నేము ఉన్నట్టుగా మెన్షన్ చేయాలి, నీ పేరు పైన భూమి ఉన్నట్టుగా ప్రభుత్వ రికార్డులలో మెన్షన్ అయి ఉండాలి. ఈ 3 ఉంటేనే ఆ భూమికి అతను యజమానిగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ విధంగా అయిన తరువాత, ఇది భూమికి సంబంధించిన కొన్ని సింపుల్ వివరాలని, అంటే ఒక భూమి యజమాని అని ఎప్పుడు పిలువబడతాడు అంటే, ఈ 3 రకాల హక్కులు అనేవి అతని పేరు మీద ఉంటేనే అతను ఆ భూమికి యజమానిగా పిలువబడడం జరుగుతుంది. భూభారతి చట్టంలో కానీ, అంతకుముందు వచ్చినటువంటి ధరణి చట్టంలో కానీ, అంతకుముందు వచ్చినటువంటి పహానీ యాక్ట్లో కానీ ఈ విధంగానే మెన్షన్ చేయడం జరిగింది. అది ఏదైనా కావచ్చు. అయితే
మనకు ఈ భూభారతి చట్టము చెప్పుకునే ముందు మనం ఒకటి దీనికి సంబంధించినటువంటి కొంత ప్రీ హిస్టరీ అనేది చెప్పుకుందాం ఈ చట్టానికి సంబంధించి. ముందుగా 1936లో తెలంగాణలో అదే నిజాం రాష్ట్రం అన్నాం. ఈ నిజాం ప్రభుత్వం పరిపాలిస్తున్న సమయంలో ఒక 1936 యాక్ట్ అని ఒక ఆర్ఓఆర్ యాక్ట్ అనేది చేయడం జరిగింది. దాన్నే భూమి హక్కుల రికార్డు, దాన్నే రికార్డ్స్ ఆఫ్ రైట్స్ అని పేర్కోవడం జరుగుతుంది ఈ 1936లో. ఆ తర్వాత కొంతకాలం తర్వాత మనకి 1948లో అంటే హైదరాబాద్ స్టేట్ ఏర్పడిన తర్వాత మనకు మరో ఆర్ఓఆర్ యాక్ట్ అనేది చేయడం జరిగింది. ఓకే, ఈ 1945 ఆర్ఓఆర్ యాక్ట్ ద్వారానే ఒక కీలకమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి రికార్డ్ అనేది రూపొందించడం జరిగింది. దీనిలో భాగంగా దాని పేరు ఏంటి అంటే ఖాస్రా పహానీ అంటాం. ఖాస్రా పహానీ అని చెప్పుకోవడం జరుగుతుంది, లేదా దాన్నే పహానీ అని కూడా పాపులర్ నేము పహానీ అని చెప్పడం జరుగుతుంది. ఏది 1948 యాక్ట్లో భాగంగా ఆర్ఓఆర్లో భాగంగా ఈ ఖాస్రా పహానీ అనే రికార్డ్ అనేది రావడం జరిగింది. ఈ ఖాస్రా పహానీ రికార్డు లేదా 1948 యాక్ట్ ప్రకారమే ఒక వ్యక్తి లేదా ఒక రైతు యజమానిగా నిరూపించబడి అతనికి ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి సబ్సిడీలైనా కానీ, లేదా ఎటువంటి ఎరువుల పంపిణీ లాంటిది కానీ, లేదా ఆ భూమిని అతను అమ్ముకోవాలన్నా, లేదా ఆ భూమిని కొనుగోలు చేయాలన్నా, లేదా ఆ భూమిపై రిజిస్ట్రేషన్ చేయాలన్నా, ఏది చేయాలైనా కానీ ఈ యొక్క 1948 యాక్ట్ ద్వారా చేయడం జరిగింది. ఈ యొక్క ఖాస్రా పహానీ రికార్డులలో మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇది ఎప్పుడు 1948 యాక్టు, ఇది హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ మరి 1948 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1971 అనేది ఒక ఆర్ఓఆర్ చట్టం అనేది తీసుకురావడం జరిగింది. దాని స్థానంలో 1971 ఆర్ఓఆర్ యాక్ట్ అనేది లేదా చట్టం అనేది తీసుకురావడం, రైట్స్ ఆఫ్ రికార్డ్ అనే యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఎప్పుడు 1971 యాక్ట్ అని పేర్కోవడం జరుగుతుంది. ఈ 1971 యాక్ట్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే మనకు 1989 జూన్ 9న మనకు అమల్లోకి రావడం జరిగింది. ఏది యాక్టు? 1971 ఆర్ఓఆర్ యాక్ట్ అనేది 1989 జూన్ 9న మనకు అమల్లోకి రావడం జరిగింది. ఓకే, మొట్టమొదటిగా ఈ 1971 ఆర్ఓఆర్ యాక్ట్ ప్రకారమే మనకి పాస్ పుస్తకాలు అనేవి లేదా పాస్ బుక్లు అనేవి రైతులకు ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఎలా ఉండేది? ఒక రైతు కాడ భూమి ఉంది, భూమికి సంబంధించిన పట్టా కాగితం ఉంది, ఆ పట్టా కాగితం అనేది ఒక రికార్డులో మెన్షన్ అయి ఉంది. ఓకే, కాకపోతే ఉంది, అయితే అతని దగ్గర ఒక ప్రూఫ్ అనేది ఎటువంటిది లేకుండా ఉండేది. అది రికార్డులలో ఉంది కానీ రైతు దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఉండే. మొట్టమొదటిగా 1948 యాక్ట్ 1971 యాక్ట్ ప్రకారం వచ్చినటువంటి ఆర్ఓఆర్ యాక్ట్ ద్వారా మొట్టమొదటిగా పాస్ పుస్తకాలు అనేవి జారీ చేయడం జరిగింది. ఓకే, ఇది 1971 యాక్టు ఎప్పుడు అమలైందంటే 1989 జూన్ 9 నుంచి మనకు అమల్లోకి రావడం జరిగింది. ఆ తర్వాత అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గవర్నమెంటు ఒక ఆలోచన చేసింది. తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ భూములకు సంబంధించి ఎటువంటి వివరాలు అనేవి ఖచ్చితంగా లేవు అనే ఉద్దేశంతో మనకు భూ ప్రక్షాళన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. భూ ప్రక్షాళన కార్యక్రమం అనేది చెప్పడం జరిగింది. ఈ యొక్క భూ ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా 2017లో ధరణి పోర్టల్ అనేది ఏర్పాటు చేయడం లేదా రూపొందించడం జరిగింది. ధరణి పోర్టల్ అనేది రూపొందించడం జరిగింది. ఓకే, ఈ యొక్క ధరణి పోర్టలే ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే
2020 ధరణి యాక్ట్గా మనకు ధరణి చట్టంగా లేదా ధరణి యాక్ట్గా మనకు అమల్లోకి రావడం జరిగింది. దానిని 2020 తెలంగాణ భూమి హక్కులపై పట్టాదారు పాస్ పుస్తక చట్టం అని కూడా పేర్కోవడం జరుగుతుంది. అయితే ఈ 2020 ధరణి చట్టము ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2020 అక్టోబర్ 29న మనకు ఈ యొక్క చట్టం అనేది అమల్లోకి రావడం జరిగింది. అయితే ఈ ధరణి చట్టం అనేది ధరణి పోర్టల్ ఏర్పడిన తర్వాత కొన్ని లక్షల మంది రైతులకు పాస్ పుస్తకాలు అనేవి డిజిటలైజేషన్ చేసి ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క ధరణి చట్టం ప్రకారం ఆ పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ పాస్ పుస్తకాలలో అనేక రకాల మిస్టేక్లు ఉండడం జరిగింది. ఈ మిస్టేక్స్ అంటే ఏ విధంగా అంటే ఒక సర్వే నెంబరు మరొక సర్వే నెంబర్గా పడడం, ఒక రైతు పేరు బదులు మరొక రైతు పేరు పడడం, అదేవిధంగా భూమి యొక్క విస్తీర్ణము తగ్గించి చూపడం, అటువంటి మిస్టేక్స్ అనేవి ఈ యొక్క ధరణి చట్టంలో ఉండడం జరిగింది. మరి ఇలాంటి మిస్టేక్స్ జరిగినప్పుడు రైతులు ఏం చేశారు? దాదాపుగా 20 లక్షల పైగా మంది రైతులు ఈ యొక్క ధరణి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ మిస్టేక్స్ని క్లియర్ చేయమని. అయితే ధరణి చట్టంలో ఏమని ఉంది అంటే మీకు పాస్ పుస్తకంలో మీకు ఇచ్చినటువంటి పాస్ పుస్తకంలో ఈ యాక్ట్లో మీ యొక్క పాస్ పుస్తకంలో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కానీ మీరు కోర్టులను ఆశ్రయించవచ్చు అని పేర్కోవడం జరిగింది. అంతకంటే ముందు 1971 యాక్ట్లో ఏమని ఉంది అంటే ఏమని ఉంది, ఈ పాస్ పుస్తకాలు ఇచ్చినటువంటి పాస్ పుస్తకాలలో ఎటువంటి మిస్టేక్స్ అనేవి వచ్చినప్పుడు ఆ రైతు ఎంఆర్ఓ ద్వారా పరిశీలించి వాటిని ఎంఆర్ఓ ద్వారా పరిశీలించినది ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి అప్పీల్ చేసుకోవచ్చు. ఆ ఆర్డీఓ అప్పీల్ చేసుకున్న తర్వాత అది కలెక్టర్ ద్వారా ఆ మిస్టేక్స్ని క్లియర్ చేసి రైతులకు ఇచ్చేవారు. అది 1971 యాక్ట్లో ఉంచడం జరిగింది. అయితే ఈ యొక్క ధరణి పోర్టల్లో ధరణి యాక్ట్లో ఆ యొక్క దాన్ని తీసివేసి రైతులు అనేవాళ్ళు ఎటువంటి మిస్టేక్స్లు ఉన్నా దాన్ని సరి చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? కోర్టులను ఆశ్రయించాలి తప్ప ధరణి యాక్ట్ ధరణి పోర్టల్లో ఎటువంటి అవకాశం లేదు అని చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క ధరణి పోర్టల్ను ఈ యొక్క చట్టాన్ని మార్చాలి అనే ఉద్దేశంతో ఈ ధరణి చట్టంలో ఉన్నటువంటి లోపాలను సరిచేయాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంటు 2025 ఆర్ఓఆర్ చట్టము లేదా దాన్ని భూభారతి చట్టం అని తీసుకురావడం జరిగింది. ఏం తీసుకొచ్చారో ధరణిలోని చట్టంలోని లోపాలను సరిచేయడానికి మాత్రమే తీసుకొచ్చారు కానీ కొత్త చట్టం అయితే కాదు. కాకపోతే వాళ్ళు కొత్త చట్టం అనుకుంటున్నారు కానీ కొత్త చట్టం అయితే కాదు. ధరణి చట్టంలో ఉన్నటువంటి కొన్ని లోపాలను సరిచేసి దాని పేరు మార్చి 2025 ఆర్ఓఆర్ చట్టం లేదా భూభారతి చట్టము లేదా దానినే తెలంగాణ భూమిపై హక్కులు మరియు పట్టాదారు పాస్ పుస్తకం చట్టం 2025గా చెప్పడం జరుగుతుంది. మరి ఈ చట్టము ఎప్పుడో అసెంబ్లీ ఆమోదించింది అంటే 2024 డిసెంబర్లో మనకు ఈ చట్టం అనేది అసెంబ్లీ ఆమోదించడం జరిగింది. అయితే నెక్స్ట్ 2025 జనవరి 3న మనకు గవర్నరు గారు ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత 2025 జనవరి 4న ప్రభుత్వ గెజిట్లో పొందుపరచడం జరిగింది. ప్రభుత్వ గెజిట్లో దీన్ని పొందుపరచడం జరిగింది. మరి ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే ఈ యొక్క ఆర్ఓఆర్ చట్టం అనేది మొట్టమొదటిగా 2025 ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 2025 ఏప్రిల్ 14న మనకి ఈ యొక్క 2025 భూభారతి చట్టం అనేది అమల్లోకి రావడం జరిగింది. ఓకే, అయితే ఈ విధంగా మనకు 2024 డిసెంబర్లో అసెంబ్లీ ఆమోదించింది భూభారతి యాక్ట్ని. 2025 జనవరి 3న గవర్నర్ గారు దీన్ని ఆమోదించడం జరిగింది.
ఇక నెక్స్ట్ 2025 జనవరి 4న ప్రభుత్వ గెజిట్లో దీనిని పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత 2025 ఏప్రిల్ 14వ తారీఖున దాని నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఓకే, అయితే దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్టుగా కొన్ని జిల్లాలు దాంట్లోని మండలాలను ఎంపిక చేయడం జరిగింది. అవి ఏంటో ఒకసారి చూద్దాం. మరి యొక్క భూభారత చట్టం యొక్క పనితీరును, అందులో ఉన్న సమస్యలను తెలుసుకోవడానికి ఒక పైలట్ ప్రాజెక్టుగా 3 మండలాలను ఎంచుకోవడం జరిగింది. ఆ యొక్క 3 మండలాలు ఏంటి అంటే, ఒకటి రంగారెడ్డి జిల్లాలోని కీసర మండలం. నెక్స్ట్ 2 సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలం. అదేవిధంగా 3వది నల్గొండ జిల్లాలోని తిరుమలగిరి మండలాన్ని ఈ యొక్క 3 మండలాలని పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ యొక్క భూభారత చట్టం అనేది రాష్ట్రం మొత్తం మీద అమల్లో ఉన్నది. అయితే మరి యొక్క భూభారతి చట్టానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే, ఎందుకు భూభారతి అని పెట్టారు అంటే, ఒకటి 2004లో మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఏముంది, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉండడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో అంటే సెంట్రల్ గవర్నమెంటు భారతదేశం మొత్తం మీద జీపీఎస్ ఉపయోగించి భూమికి సంబంధించిన వివరాలని రిజిస్టర్ చేద్దామని ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఆ కార్యక్రమం పేరే భూభారతి కార్యక్రమం అని పేర్కొన్నారు. ఎప్పుడు 2024లో భూభారతి భూమి ప్రక్షాళన కార్యక్రమం అని 2004 సంవత్సరంలో దేశం మొత్తం మీద చేయాలనే ఉద్దేశంతో ఈ పేరుతో చేపట్టడం జరిగింది. అయితే ఈ భూభారతి కార్యక్రమం అనేది మన అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాని పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకొని, అంటే దేశం మొత్తంలో మన యొక్క నిజామాబాద్ జిల్లాని ఈ యొక్క భూభారతి కార్యక్రమంలో 2004 ఆ సమయంలో నిజామాబాద్ జిల్లాని ఎంచుకొని పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించారు. అయితే అది మంచిగా సక్రమంగా ఇంప్లిమెంటేషన్లోకి రాకపోయినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది కాబట్టి దాని పేరు మీదగానే ఇక్కడ ధరణి చట్టాన్ని పేరు మార్చి భూభారతి చట్టంగా పేర్కోవడం జరుగుతుంది. ఓకే, ఆ విధంగా భూభారతి అనే పేరు అనేది రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం, జస్ట్ దీని భూభారత్ సంబంధించి ఏ చట్టం ఎప్పుడు వచ్చింది అనేది క్లియర్ కట్గా తెలుసుకోవడం జరిగింది. అయితే నెక్స్ట్ మనం ఇప్పటి వరకు ఏం చెప్పుకుందానో ఒకసారి చూద్దాం. అందుకంటే ముందుగా మనకు మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అయితే ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నామంటే, సింపుల్గా భూమికి సంబంధించిన వివరాలు కొద్దిగా నేర్చుకున్నాం. అదేంటి ఇట టీ అని 3 ఉంటే దాని యజమాని అవుతారని చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ మనకు 1936 యాక్టు ROR యాక్టు గురించి వచ్చిందని, దాని తర్వాత మనకు 1948 ROR యాక్ట్ అనేది రావడం జరిగింది. దీన్నే 1945 ROR యాక్ట్ లేదా దీన్నే పహాణీ చట్టం అని చెప్పుకోవడం జరిగింది. దీంట్లో మనకి దీనినే కాస్రా పహాణి అని ఒక కీలకమైన రికార్డ్ అనేది ఉంటుందని చెప్పుకున్నాం. నెక్స్ట్ 4వది 1971 యాక్ట్ అనేది మరొక ROR చట్టం అనేది వచ్చిందని చెప్పుకున్నాం.
ఈ యొక్క 1971 యాక్ట్నే ఈ ఈ 1971 యాక్ట్ ద్వారా మనకి నూతనంగా మొట్టమొదటిసారిగా పాస్ పుస్తకాలు అనేవి అందించడం జరిగింది అని చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ పహానీ అనే దాన్ని బదులుగా మనకు 1971 ఆర్ఓఆర్ యాక్ట్లో 1B రిజిస్ట్రేషన్ అనేది రావడం జరిగింది. ఇది ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఇది 1B రిజిస్ట్రేషన్ అనే ఒక రికార్డ్ అనేది రావడం జరిగింది. అంటే ఈ 1B రిజిస్ట్రేషన్ రికార్డులోనే మనకు ఆ రైతు యజమానికి సంబంధించినటువంటి వివరాలు అనేవి ఈ 1B రిజిస్ట్రేషన్ ద్వారా ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. దీన్ని తీసేసి దీని స్థానంలో ఇది రావడం జరిగింది, అంతే, ఏం లేదు అక్కడ. నెక్స్ట్ ఈ 1971 యాక్ట్ని తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017లో మనకి ఏమని చెప్పుకున్నాం, 2017 మరొక ఆర్ఓఆర్ చట్టము లేదా దాన్నే ధరణి పోర్టల్ అనేది ఏర్పాటు అయిందని చెప్పుకోవడం జరిగింది. ఈ ధరణి పోర్టలే లేదా ధరణి యాక్టే 2020 మనకు అమలులోకి వచ్చిందని చెప్పుకోవడం జరిగింది. ఓకే, ఈ యొక్క 2020 ధరణి చట్టాన్ని మళ్ళీ మనకు మార్చి భూభారతి చట్టం అనేది ప్రస్తుత గవర్నమెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా పైలట్ ప్రాజెక్టుగా కొన్ని మండలాలు అనేది ఏర్పాటు చేశారు అని, ప్రస్తుతం అయితే ఒక భూభారతి చట్టం అనేది తెలంగాణ మొత్తంగా అమల్లోకి ఉన్నది అని చెప్పడం జరిగింది. భూభారతి చట్టం వచ్చింది. భూభారతి చట్టం 2025, దీన్నే ఆర్ఓఆర్ యాక్ట్ 2025 అని చెప్పడం జరిగింది. దీని ఎప్పుడో అమల్లోకి వచ్చిందని చెప్పిన మనం, భూభారతి చట్టం అనేది ఎప్పుడో, లేదా భూభారతి చట్టం అనేది ఎప్పుడో అసెంబ్లీ ఆమోదించిందని చెప్పుకున్నాం 2024 డిసెంబర్ అని. మరి ఇది ఎప్పుడో గవర్నర్ ఆమోదించారు అంటే 2025 జనవరి 3న గవర్నర్ గారు ఆమోదించడం జరిగింది. దాంతోపాటుగా 2025 జనవరి 4న మనకు ప్రభుత్వ గెజెట్లో దాన్ని పొందుపరిచారు. ఆ తర్వాత మనకు 2025 ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు మనకు ఈ చట్టం అనేది అమల్లోకి రావడం జరిగింది. ఓకే, ఇది దీంతో పాటుగా ఈ భూభారతి చట్టంలో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి అంటే మొత్తం 23 సెక్షన్స్ అనేవి ఒక భూభారతి చట్టంలో పొందుపరిచారు. నెక్స్ట్ క్లాసులో మనం ప్రతి సెక్షన్ గురించి, అంటే 23 సెక్షన్లు ప్రతి సెక్షన్లో ఏమేమి ఉంది ఒక చెప్పుకొని, ఆ తర్వాత ప్రతి సెక్షన్ గురించి మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనది భూభారతి చట్టం అనేది రావడం జరిగింది. ఇదండి భూభారతి యాక్టు. అయితే అదేవిధంగా మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.